వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ మృతి. ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించిన మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ. తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గం తొసిపూడి వద్ద పెట్రోల్ బంకు దగ్ధం. పక్కనే మందుగుండు సామాగ్రి గోడౌన్ ఉన్నట్టు సమాచారం. ఏపీ ఎస్పీ DCL అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయంపై ఏసీబీ బృందాలు దాడులు. విద్యుత్ ఏఈ, జూనియర్ అసిస్టెంట్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. నెల్లూరు జిల్లా అల్లీపురం టిడ్కో గృహాల వద్ద దారుణ ఘటన. ఆడుకుంటూ విద్యుత్ కనెక్షన్లను నోటితో తాకడంతో చిన్నారి మృతి. ఇక డీటెయిల్స్ చూస్తే సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ ను లకడీ కపూర్లోని తన నివాసానికి వెళ్లి అలీ ఖాన్ కుటుంబ సభ్యులను మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ పరామర్శించారు. జహీరుద్దీన్ అలీ ఖాన్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. జహీరుద్దీన్ అలీ ఖాన్ ఉర్దూ పత్రికా రంగానికి ఎనలేని సేవలు చేశారని ఆయన సేవలను మంత్రి హరీష్ రావు గుర్తు చేసుకున్నారు. Your father, please. No, please. Sir, yeah, to that. తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం తొసిపూడి బాలభద్రపురం ప్రధాన రహదారిలోని తొసిపూడి వద్ద పెట్రోల్ బంకు దగ్ధమైంది. దాని ప్రక్కనే మందుగుండు సామాగ్రి గోడౌన్ ఉన్నట్లు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికార యంత్రాంగం మంటల్లో పలువురు చిక్కుకున్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇబ్రహీంపట్నం ఏపీ ఎస్పీ DCL అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయంపై విజయవాడ ఏసీబీ అడిషనల్ ఎస్పీ స్నేహిత ఆధ్వర్యంలో ఏసీబీ బృందం దాడులు జరిగాయి. విద్యుత్ ఏఈ జి శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్ గోపీనాథ్లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 3 ఫేజ్ మీటర్ కనెక్షన్ కి ఒక వ్యక్తి నుండి 50,000 లంచం డిమాండ్ చేసిన ఏఈని డ్రాఫ్ట్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు అరెస్ట్ చేసిన ఏఈ శ్రీనివాసరావుని రిమాండ్కి తరలించినట్లు తెలిపారు ఏసీబీ అధికారులు. గోపీనాథ్ చూడవే మమ్మల్ని. నెల్లూరు జిల్లా అల్లీపురం వద్దనున్న టిడ్కో గృహాల వద్ద 2 ఏళ్ల చిన్నారి శివకేశవ్ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. టిడ్కో గృహాల్లో నివాసం ఉంటున్న చిన్నారి ఆడుకుంటూ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న విద్యుత్ కనెక్షన్ల వద్దకు వెళ్లాడు. వాటిని నోటితో తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు ఆదిలక్ష్మి, రాజు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. నేనెంత ముచ్చటపడి అందరికి చెప్పుకుంది ఒకసారి తెచ్చావురా నానమ్మని తాతను చూడడానికి. ఒక్కసారి
సార్ విశాఖపట్నం రిషికొండ సమీపంలో రాడిసన్ బ్లూ హోటల్ వద్ద కారు అదుపు తప్పి రోడ్డు మధ్యనున్నటువంటి డివైడర్ను ఢీకొట్టింది. తర్వాత ఒక చెట్టును గుద్దుకుని రోడ్డు అవతలికి దూసుకుపోయింది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యాభర్తలు పృథ్వీరాజ్, ప్రియాంకలు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. కారులో ఉన్న ఒక వ్యక్తి మణికుమార్ కూడా కారులోనే మృతి చెందాడు. కారు ప్రయాణికులు ముగ్గురు పరారీలో ఉన్నారు. గాయపడ్డ ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఈ కారు సాగర్ నగర్ నుంచి ఎండాడ వైపు వెళ్తున్నట్లు సమాచారం. ప్రమాదం చూసావా లేకపోతే ప్రమాదం చూడలేదు. ముందుగా సాగర్నగర్ బీచ్ కదా, ముందు ఒక బస్ స్టాప్లో ఒక 100 మీటర్స్ దూరంలో నాకు ఫోన్ లేకున్నాను సార్. అయితే ఫోన్ లేకుండా వెంటనే కార్ చాలా ఫాస్ట్గా వచ్చేది. అయితే మేము వాళ్ళనకట్లే మా స్కూటీ మీద మేము వచ్చాం సార్, డిస్కా స్కూటీ మీద మేము వచ్చాం సార్. కానీ వాళ్ళకి మాకు చాలా డిస్టెన్స్ ఉంది సార్. వాళ్ళు ఎవరో మాకు ఎక్కడ కనిపించగా మేము మొత్తం వెళ్ళాం సార్. మన రుషికొండ బీచ్ వరకు వెళ్ళాం సార్. అదే రుషికొండ సెంటర్ వరకు వెళ్ళాం సార్. రుషికొండ సెంటర్ వరకు వెళ్ళినప్పటికీ అప్పటికీ కనిపించలేదని 100కి డైల్ చేస్తాం. 100 డైల్ చేస్తే ఎవరే రెస్పాన్స్ అవ్వలేదు సార్. రెస్పాన్స్ అవ్వకపోతే మళ్ళీ ఇక్కడ సబ్ కంట్రోల్ ఉందని చెప్పేసి అక్కడ కంప్లైంట్ ఇద్దామని వచ్చాం సార్. ఈ లోపు వచ్చినప్పుడు ఇక్కడ యాక్సిడెంట్ అయింది. కానీ వాళ్ళ కాదని అబ్జర్వ్ వెళ్ళిపోయాం సార్. ఆపకుండా వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి మనం కంప్లైంట్ ఇచ్చాం సార్. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సార్ ఇలా తీసుకొచ్చిన తర్వాత చూసాను వాళ్ళే కన్ఫర్మ్. వాళ్ళు ఎంతమంది ఉన్నారు కార్లో అప్పుడు? నీ ఫోన్ తీసుకున్నప్పుడు నీతో గొడవ 6 మెంబర్స్ సార్. 6 ఉన్నారు. అందరూ బాగానే ఉన్నారా లేకపోతే ఏమైనా చేసి ఉన్నారు సార్. నేను చూడటం కూడా కారణం మాకు అసలు వాళ్ళకి నాకు కారు అదే ఫోన్ తీసుకోవడానికి కారణం వాళ్ళు బీరు బాటిల్ రోడ్డు మీద ఇస్తారు సార్. మనోడు ముందే డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ వెనకట్లు చూసి అటు సైడ్ చూసాను సార్. వెనకట్లు కూర్చున్నా సౌండ్ వచ్చిందని అటు సైడ్ చూశాను. నువ్వేటి మాకు చూస్తున్నావు అని చెప్పేసి ర్యాష్గా మాట్లాడి అప్పటికి సారీ అని మేము అప్పటికి ఫుల్ తాగిసి ఉన్నాం. లోపల ఉన్న అందరూ కంట్రోల్ ఉందని చెప్పేసి అక్కడ కంప్లైంట్ ఇద్దామని వచ్చాం సార్. ఈ లోపు వచ్చినప్పుడు ఇక్కడ యాక్సిడెంట్ అయింది. కానీ వాళ్ళ కాదని అబ్జర్వ్ వెళ్ళిపోయాం సార్. ఆపకుండా వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి మనం కంప్లైంట్ ఇచ్చాం సార్. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సార్ ఇలా తీసుకొచ్చిన తర్వాత చూసాను వాళ్ళే కన్ఫర్మ్. వాళ్ళు ఎంతమంది ఉన్నారు కార్లో అప్పుడు? నీ ఫోన్ తీసుకున్నప్పుడు నీతో గొడవ 6 మెంబర్స్ సార్. 6 ఉన్నారు. అందరూ బాగానే ఉన్నారా లేకపోతే ఏమైనా చేసి ఉన్నారు సార్. నేను చూడటం కూడా కారణం మాకు అసలు వాళ్ళకి నాకు కారు అదే ఫోన్ తీసుకోవడానికి కారణం వాళ్ళు బీరు బాటిల్ రోడ్డు మీద ఇస్తారు సార్. మనోడు ముందే డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ వెనకట్లు చూసి అటు సైడ్ చూసాను సార్. వెనకట్లు కూర్చున్నా సౌండ్ వచ్చిందని అటు సైడ్ చూశాను. నువ్వేటి మాకు చూస్తున్నావు అని చెప్పేసి ర్యాష్గా మాట్లాడి అప్పటికి సారీ అని మేము అప్పటికి ఫుల్ తాగిసి ఉన్నాం. లోపల ఉన్న అందరూ ఫుల్ తాగిసి ఉంటే డ్రైవింగ్ చేసినోడు వచ్చి మా అక్కడికి వచ్చి వాడే మాట్లాడి వచ్చి నువ్వు ఎందుకు చూస్తున్నావు ర్యాష్గా అంటే అప్పటికి అర్థమైపోయింది వాళ్ళు ఫుల్ తాగిసి ఉన్నారు. ఇంకా కామ్గా లేదనే సారీ అని నేను క్యాజువల్ చూసాను. సౌండ్ వచ్చిందని క్యాజువల్ చూశాను. తర్వాత చిన్న పలకరాయి మీద గుద్ది అతివేగంగా అవతల నుంచి వెళ్తున్న కారు యువత రోడ్లోకి వచ్చి ఆ కొమ్మ ప్లస్ ఈ కారు కూడా ఈ బైక్ మీద వెళ్తున్న ఎవరో ఒక మగ ఆడ వెళ్తున్నారు. వాళ్ళు ఇలా గుద్ది పడిపోవడం జరిగింది. ఇద్దరు కూడా స్పాట్ డెత్ అయ్యారు. అలాగే కారులో ముందర కూర్చున్న వాళ్ళిద్దరికి కూడా బెలూన్స్ ఓపెన్ అయ్యాయి. ఒక ఆయనకి అయితే మనం ఆల్రెడీ కేజీహెచ్కి తరలించడం జరిగింది ఇంజూరీని. వెనకాలతను స్పాట్ డెత్ అయ్యారు. మొత్తం ఈ యాక్సిడెంట్లో టోటల్గా బైక్ మీద వాళ్ళిద్దరు ప్లస్ ఈ కారులో ఉన్న ఒక అతను స్పాట్ డెత్ అయ్యారు. అది ఇంకా కేసు ఎలా జరిగింది, వారి వివరాలు, వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటనేది పూర్తిగా స్థాయిలో ఇంకా విచారించారు. వీళ్ళందరూ మద్యం తాగిస్తున్నారు సార్. కార్లో మద్యం తాగకుండా మద్యం పాటు మనకు కనిపిస్తుంది. తెలంగాణ కొరకు తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు, దళిత పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మహనీయుడు, ప్రజల గొంతుక నాలుకపై కొలువైనటువంటి గద్దర్ ఈరోజు ఎన్నో రకాల సేవలు అందించుకున్నటువంటి మహనీయుడు, నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేసిన సమరయోధుడు, ఈరోజు ఉద్యమాల జెండా నింగికి ఎగరవేసిన మహనీయుడు, ప్రజల నాలుకపై నిరంతరం గద్దర్ అన్న స్థిరంగా నిలిచి ఉంటారని బిచ్చుకుందలో గద్దర్కి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఇందులో గ్రామ పంచాయతీ కార్మికులు బహుజన సమాజ్ పార్టీ నాయకత్వంలోని ఎండిఓ ఆఫీస్ నుంచి అంబేద్కర్ బస్టాండ్ వరకు భారీగా ర్యాలీతో రావడం జరిగింది. కార్మికులకు ఉద్యోగ భద్రతతో పాటు వేతనాలు 19,500 రూపాయలను పెంచాలని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర రోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సురేష్ కొండ, బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి నాయకులు సిహెచ్ గంగారాం, బహుజన సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు బోగడ మీద సాయిలు మరియు గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
నిమిషాలు మౌనం పాటించాలని మరి గ్రామ పంచాయతీ కార్మిక కర్షకుల తరపు నుంచి మరి సిఐటియు రాష్ట్ర జిల్లా నాయకులు సురేష్ గొండ వాళ్ళ నుంచి కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున మరి గద్దర్ అన్న గారికి మనం అందరం నివాళులర్పించాల్సిందిగా మనవి చేస్తున్నాం. సోదర గద్దర్ గారు మన పేదల కొరకు, ముందుగా కార్మికుల కొరకు ఎనలేని కృషి చేసినటువంటి మన గద్దర్ అన్న గారు, ఆయన పాట రూపంలో మనందరినీ చైతన్యపరిచినటువంటి వ్యక్తి గద్దర్ అన్న గారు. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, దొర ఏందిరో దొర పోకడేందిరో అంటూ మొదలుపెట్టి ఆఖరి తెలంగాణ ఉద్యమకారులు, వగ్గేకారుడు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ తెలంగాణలో కూడా తెలంగాణ ఉద్యమకారుడిగా మనకందరికీ మంచి ధైర్యాన్ని కల్పించినటువంటి మహనీయుడు మన గద్దర్ అన్న గారు. మరి ఆయనకి ఇప్పుడు సిఐటి తరఫు నుంచి కానీ బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి కానీ తెలంగాణ ప్రభుత్వ హయాంలో వనపర్తి నియోజకవర్గం నలిగిపోతోందని, వనపర్తిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరిపైన బాధ్యత ఉందని కాంగ్రెస్ నాయకులు పెద్దమందడి ఎంపీపీ తడిమేఘారెడ్డి అన్నారు. మార్చి నెలలోనే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ప్రజల కోరిక మేరకు ఏఐసిసి కార్యాలయం నుండి ఢిల్లీ కేంద్ర కమిటీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మేఘారెడ్డి వనపర్తి నియోజకవర్గంలోకి వస్తున్న సందర్భంగా చేపట్టిన జనచైతన్య యాత్ర, బైక్ ర్యాలీ నిర్వహించారు. కిల్లా గణపురం మండలం నుంచి సల్కాలాపురం గ్రామం నుంచి మొదలైన బైక్ ర్యాలీ కిల్లా గణపురం మండల కేంద్రం సోలిపూర్, బలజపల్లి, గోపాల్పేట, వనపర్తి మీదుగా పెబ్బేరు పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా వనపర్తి పట్టణానికి చేరుకున్న ర్యాలీలో మెఘారెడ్డి మాట్లాడుతూ స్థానిక నాయకులు కొందరు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ భూ కబ్జాలు చేస్తూ వనపర్తి నియోజకవర్గాన్ని కబ్జాకోర్ల చేతుల్లో పెట్టారని, ఆ కబ్జాకోర్ల చేతుల్లో నుంచి వనపర్తి నియోజకవర్గంను కాపాడేందుకు తాను నడుం బిగించినట్లు నేడు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల్లోకి వస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇది వాస్తవం. నేను చర్చకు రమ్మంటే చర్చ వస్తా. 2018 వరకు చేసిన కాంట్రాక్టర్లు లేరు. 2018 తర్వాత కొత్త కాంట్రాక్టర్లు వచ్చారు, కొత్త సుట్టాలు వచ్చారు, కొత్త ఇన్ఛార్జీలు వచ్చారు. ఏడు రాజకీయంలో కూర్చుంది అంటే కూర్చుంది. అంత ఛాలెంజింగ్ మాట్లాడతారు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే ఆయన నమ్మి అట్లా నమ్మి మోసపోయి నాలాంటి వాళ్ళు చాలా మంది కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి అందరం పోయి 2014లోనేమో ట్రయాంగిల్ ఎలక్షన్ అయింది. అప్పుడు అన్న నిలబడ్డాడు, టీఆర్ఎస్ నిలబడ్డది, టీడీపీ నిలబడ్డాడు. మేము చంద్రశేఖర్ రెడ్డి గారు చేస్తున్నాం. అలా కొల్లాపూర్లో డిపాజిట్ కానీ చెల్లెల పైసా వనపర్తికి వచ్చి నిలబడ్డాడు. అప్పుడు ఎందుకు వెళ్ళలేదు? మరి ఆయన ఉద్యమకారుడు అయితే, ఆయన వీరుడు అయితే, ధీరుడు అయితే ఆ ట్రయాంగిల్ ఆయన చిన్నగా గెలిచిండు. ఆ ఎవరు ఓట్లు వాళ్ళని బట్టి అవి కూడా తెలంగాణ ఉద్యమం కోసం పడ్డాయి. ఆయన చూసి చేయలేదు. తర్వాత 2018లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది కాబట్టి, మన రాష్ట్ర ప్రభుత్వం మిగులు బడ్జెట్ ఉంది కాబట్టి సార్ ఒకసారి గెలిపిస్తే మన వనపర్తిని మంచిగా స్టేట్ గవర్నమెంట్ రూలింగ్ పార్టీ ఉంటుంది కాబట్టి మేమందరం పోయి దానికి పాలు పోసిస్తే పాలు అందరూ వనపర్తి వెంట రాస్తున్నాం. సో ఇప్పుడు దానికి కోడలు పెట్టాల్సిన టైం వచ్చింది. దానిలో ఉద్దేశంలో మార్చిలో మాకు అక్కడ ఈ డబ్బుంది, బిల్లుంది, ఇదంతా అసలు లెక్కనే కాదు. కొంచెం మేము చిన్న కుటుంబంలో వచ్చినాం.
ఈ మధ్యకాలం వల్ల వాళ్ళ పెద్ద మనుషులు ఇంతకు మన డిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు వాళ్ళ అనుచరులు కిందలు చైర్మన్లు వాళ్ళు వీళ్ళు నోటికి ఏది వస్తుంది మాట్లాడతారు. నువ్వు పాలు పిండుకున్నావని, నువ్వు మేస్త్రి పని చేసినావని. పాలు పిండుకుంటే మేస్త్రి పని చేస్తే తప్ప నేను అనుకుంటున్నా. నీకెంతకెళ్ళి వచ్చినాయి ఎన్ని కోట్లు, ఇన్ని కబ్జాలు, ఇన్ని పాలు ఎంతకెళ్ళి వచ్చినాయి? మేము పాలు పిండుకునే బతికినాం. నేను సెంట్రింగ్ మేస్త్రి పనే చేసినాం, కాంట్రాక్ట్ చేసే బతికి నేను ఒప్పుకుంటున్నా. నీవెట్లా సంపాదించినావు, ఎవరిని గురించి సంపాదించినావు, ఎవరి డబ్బులు, ఎవరి కథ, ఎవరి సో 75,000 ఎకరాలు నేను భూమిగా చెప్పుకున్నాను. ఇది వాస్తవం. నేను ఏ చర్చకు రమ్మంటే చర్చ వస్తా. 2018 వరకు చేసిన కాంట్రాక్టర్లు ఎవరు, 2018 తర్వాత కొత్త కాంట్రాక్టర్లు వచ్చారు, కొత్త సుట్టాలు వచ్చారు, కొత్త ఇన్ఛార్జీలు వచ్చారు, ఏడు రాజకీయంలో కూర్చుందంటే కూర్చుంది. అంత ఛాలెంజింగ్ మాట్లాడతాను. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా ఆయన నమ్మి అట్లా నమ్మి మోసపోయి నాలాంటి చాలా మంది కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి అందరం పోయి 2014లోనేమో ట్రయాంగిల్ ఎలక్షన్ అయింది నిలబడ్డాడు. అప్పుడు అన్న నిలబడ్డాడు, టీఆర్ఎస్ నిలబడ్డది, టీడీపీ నిలబడ్డాడు. మేము చంద్రశేఖర్ రెడ్డి గారు చేసినాం. అలా కొల్లాపూర్లో డిపాజిట్ రాని చెల్లెని పైసా పొరపాటుకు వచ్చి నిలబడ్డాడు. అప్పుడు ఎందుకు వెళ్ళలేదు మరి? అక్కడ ఉద్యమకారుడు అయితే, అక్కడ వీరుడు అయితే, ధీరుడు అయితే ఆ ట్రయాంగిల్ ఆయన చిన్నగా గెలిచిండు. ఆ ఎవరు ఓట్లు వాళ్ళని పడ్డాయి, అవి కూడా తెలంగాణ ఉద్యమం కోసం పడ్డాయి. ఆయన ఎందుకు చేయలేదు. తర్వాత 2018లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది కాబట్టి, మన రాష్ట్ర ప్రభుత్వం మిగులు బడ్జెట్ ఉంది కాబట్టి, సరే ఒకసారి గెలిపిస్తే మన వనపర్తిని మంచిగా స్టేట్ గవర్నమెంట్ రూలింగ్ పార్టీ ఉంటుంది కాబట్టి మేమందరం పోయి దానికి పాలు పోసిస్తే పాలు అందరూ వనపర్తి వెంట రాసుకున్నాం. సో ఇప్పుడు దానికి కోడలు పెట్టాల్సిన టైం వచ్చింది. దానిలో ఉద్దేశంలో మార్చిలో మాకు అక్కడ ఈ డబ్బుంది, బిల్లుంది, ఇదంతా అసలు లెక్కనే కాదు. కొంచెం మేము చిన్న కుటుంబంలో వచ్చినాం. ఈ మధ్యకాలం వల్ల వాళ్ళ పెద్ద మనుషులు ఇంతకు మన డిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు వాళ్ళ అనుచరులు కిందలు చైర్మన్లు వాళ్ళు వీళ్ళు నోటికి ఏది వస్తుంది మాట్లాడతారు. నువ్వు పాలు పిండుకున్నావని, నువ్వు మేస్త్రి పని చేసినావని. పాలు పిండుకుంటే మేస్త్రి పని చేస్తే తప్ప నేను అనుకుంటున్నా. నీకెంతకెళ్ళి వచ్చినాయి ఎన్ని కోట్లు, ఇన్ని కబ్జాలు, ఇన్ని పాలు ఎంతకెళ్ళి వచ్చినాయి? మేము పాలు పిండుకునే బతికినాం. నేను సెంట్రింగ్ మేస్త్రి పనే చేసినాం, కాంట్రాక్ట్ చేసే బతికి నేను ఒప్పుకుంటున్నా. నీవెట్లా సంపాదించినావు, ఎవరిని గురించి సంపాదించినావు, ఎవరి డబ్బులు, ఎవరి కథ, ఎవరి సో. దీని మీద పోరాటం చేసి నేను రాజీనామా చేసిన తర్వాత మేము చాలా ఆలోచన చేసి, మేము మా టీం ఆలోచన చేసి మళ్ళీ ట్రయాంగిల్ ఎలక్షన్ అయితే మళ్ళా సన్యాసి గెలుస్తున్నాడు, ఏం చేయాలని అందరితో అభిప్రాయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలకు రావాలని మన అందరి అభిప్రాయంతో పాటు కాంగ్రెస్ పార్టీలకు వచ్చి ఈ వేదిక మీదకి వచ్చి మీ అందరి దగ్గర కొంచెం ఇవన్నీ చెప్పాలని చెప్పినాం. ఇకపోతే ఆయన గురించి ఎంత తప్ప మాట్లాడితే అంత మంచిది. నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు, నోటికి ఏది వస్తుంది. కొత్త వనపర్తిని డెవలప్ చేసినా, ఆ లైన్ నుంచి డెవలప్ చేసినా చేసినాడు. ఏం చేసాడు? మెడికల్ కాలేజీ నారాయణపేటకు వచ్చింది, నారాయణపేటకు వచ్చింది, వనపర్తికి వచ్చింది. మిగతా ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లకు వచ్చింది, ఇక్కడికి వచ్చింది. రోడ్ వైడనింగ్ 2018 బిఫోర్ అన్ని కాన్స్టిట్యూన్స్ అయిపోయింది. ఈయన లేట్ ఉన్నాడు. ఆ రోడ్ వైడనింగ్ ఏమైతుందో కూడా అందరికి తెలుసు. ఇప్పుడు అది తెచ్చింది కొత్తగా వనపర్తికి తెచ్చింది ఏముంది? ఆడ పామోదల 14 ఎకరాలు ఉన్నది, 120 ఎకరాలు అయితే కృష్ణానది కబ్జా చేసి 114 ఎకరాలు చేసి ఆయన కుటుంబం కొత్త ట్రస్టులు అయినాయి, కొత్త డిపాజిట్లు అయినాయి, కొత్త అంటే ఇక్కడ నుంచి బ్లాక్ మనీ తీసుకెళ్లి అమెరికా తీసుకెళ్లి, చైనా తీసుకెళ్లి, సంగారెడ్డిపల్లి నుంచి వనపర్తికి బ్లాక్ మనీ వచ్చింది. ఆయన కుటుంబ సభ్యులు పడ్డారు. గది చేసింది ఆయన. తెలంగాణ కేసీఆర్ బాగుపడ్డాడు, వనపర్తి నీలరెడ్డి బాగుపడ్డాడు. ప్రజలకు ఆయన ఇచ్చింది ఏం లేదు, సాధించింది ఏం లేదు. ఇక మనం చేయాల్సింది ఏంటంటే ఇక చెప్పుకుంటూ పోతే ఆయన గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. తర్వాత చాలా వేదికలు ఉంటాయి, మళ్ళీ చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చిన అందరికీ పాత కొత్త కార్యకర్తలకు అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మన బాధ ఒక్కటే సరిపెట్టాలి. మనం బాధ ఫస్ట్ ముందేళ్ళు పెడతాం, కొట్టిన తర్వాత కుప్పలసారి తర్వాత వస్తుంది. అట్లా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి ఒక్క కాంగ్రెస్ లీడర్ ఒక్కొక్కరు ఒక 1000 ఓట్లు బాధ్యత తీసుకొని ఆ సీట్ ఎవరికైనా కానీ, బీఫామ్ ఎవరికైనా కానీ ఫస్ట్
కాంగ్రెస్ క్యాండిడేట్ మీద వనపర్తి నియోజకవర్గంలో ఈ వనపర్తికి పట్టిన దరిద్రాన్ని, వనపర్తికి పట్టిన నియంత్రణ, వనపర్తికి పట్టిన ఆ అవినీతి మనిషిని మొత్తం ఇక్కడ నుంచి 100 ఫీట్ల ఉంటుంది కథలో బాధ పెట్టాలి. పాతకాలంలో సామెత ఉండదు, పరాయవాడు పాలిస్తే పొలిమేలు ధరించాలి, ప్రాంతమూడు తరలిస్తే 100 ఫీట్ల స్పోర్ట్ చేయాలి. ఇటు పరాయవాడు రెండు సంబంధం లేదు, వనపర్తి కాదు ఆ ప్రాంతవాడు కాదు. కాబట్టి ఇంకా మీరు ఎంతవరకు రాష్ట్రంలో మీరు డిసైడ్ చేయండి. ఒక్క 3 నుంచి 4 నెలలు పనిచేయండి. మీతో పాటు అన్నా మేము అందరం ఉంటాం. ఒక 4 నెలలు ఇన్ని రోజులు ఇంకా ముఖ్యంగా మీ అందరికీ 10 సంవత్సరాల నుంచి అధికారం లేకుండా మీరు కాంగ్రెస్ పార్టీలో మీ అందరికీ ప్రత్యేకంగా వ్యవస్థ చెప్పుకుంటున్నా. 120 నుంచి 150 రోజులు కష్టపడండి. రోజుకు 4 నుంచి 5 గంటలు పార్టీ కోసం వేయండి. పార్టీ కూడా మిమ్మల్ని మంచిగా చూసుకుంటుంది, చూడాల చాలా బాగా చూసుకుంటుంది, మంచిగా ఉంటుంది. మీరు ఒక్కొక్కరు 1000 ఓట్లు ఒక ఓటర్ లిస్ట్ పెట్టుకుని లెక్క పెట్టుకుని 1000లో 80 దాకా వస్తున్నాయి, 90 దాకా వస్తున్నాయి. ఎన్ని గంటలు ఎక్కువ కష్టపడాలని మీరు అందరూ మనస్ఫూర్తిగా కష్టపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద నా పెద్దలందరికీ మీకు అందరికీ ధన్యవాదాలు. మిగతా చాలా ఇంకా కలిసి మాట్లాడాల్సింది తర్వాత మాట్లాడండి. థ్యాంక్ యూ. 6 నెలలు గడిచిన ఆడబిడ్డను అబార్షన్ చేసి పేడ దెబ్బలో పడేసింది ఓ కసాయి తల్లి. ఈ ఘటన బుచ్చిరెడ్డిపాలెం మండలం మునులపూడి గ్రామంలో చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ పత్తి వెంకటరమణారెడ్డి, సెక్రటరీ రమణ బుచ్చి పోలీసు శాఖకు సమాచారం అందించారు. ఎస్ఐ వీరప్రతాప్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మహనీయుడు, తెలంగాణ ఉద్యమ సారథి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, గాన రచయిత మహనీయులు గద్దర్ మృతికి ఆవేదన. సుజాత నగర్ మండలం నుండి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గద్దర్ ఆత్మకి శాంతి చేకూరాలని నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బలహీన వర్గాల తరపున ఎన్నో పోరాటాలు చేసి తన గానంతో వారి బ్రతుకులను లోకానికి తెలియపరిచి సామాన్య ప్రజలతో పాటు సినీ రంగంలో కూడా ఎంతో మందికి తోడుగా నిలిచారన్నారు. ఈ రోజు అలాంటి మహనీయుడు మన మధ్య లేరు అంటే నమ్మశక్యం కాని పరిస్థితి. ఇలాంటి మహనీయుడు మన మధ్య లేడు అనేది దానిపైన ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ తన ఆత్మకి శాంతి చేకూరాలని ఘన నివాళులర్పించారు. విఠల్ రావు గారు 1948వ సంవత్సరంలో జన్మించడం జరిగింది. మెదక్ జిల్లాలోని తుఫ్రాన్ అనే గ్రామంలో జన్మించడం జరిగింది. వారికి 2 కుమారులు. అడవిలాగా పోయి విప్లవ గీతాలు ఆలోచించుకుంటూ తిరిగే వ్యక్తి ఈ మధ్యకాలంలో అనారోగ్యంగా ఉండడం జరిగింది. నిమ్సాసుపత్రిలో నిన్న సాయంత్రం 3 గంటలకి చనిపోవడం జరిగింది. వారికి సియాత్నర్ మండలంలో టీమాస్ కార్యక్రమంలో నేను టీమాస్గా అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను ఆయన ఒకటే స్టేజీ పంచుకోవడం జరిగింది. ఆయనతో 1 గంట పాటు నేను మాట్లాడడం కూడా జరిగింది. వారికి సియాత్నర్ మండల సిపిఎం పార్టీ తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తూ వారికి వారి కుటుంబానికి శాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా భూమి సినిమాలో నటించి మరి చైతన్యపరిచినటువంటి ప్రజా వాగ్గేయకారుడు గద్దరన్న మరణం ఈ ప్రాంత ప్రజలకు, అదేవిధంగా ప్రజానాట్య మండలికి, ఈ గాయకులకు మరి ప్రజల్ని చైతన్యపరిచినటువంటి ఒక కంఠం మూగబోయింది. కాబట్టి వారికి ప్రజానాట్య మండలి తరఫున, సిపిఎం పార్టీ తరఫున మేము అందరూ కూడా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ మృతి. ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించిన మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ.
తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గం తొసిపూడి వద్ద పెట్రోల్ బంకు దగ్ధం. పక్కనే మందుగుండు సామాగ్రి గోడౌన్ ఉన్నట్టు సమాచారం. ఏపీఎస్పీ డీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయంపై ఏసీబీ బృందాలు దాడులు. విద్యుత్ ఏఈ జూనియర్ అసిస్టెంట్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. నెల్లూరు జిల్లా అల్లీపురం టిడ్కో గృహాల వద్ద దారుణ ఘటన. ఆడుకుంటూ విద్యుత్ కనెక్షన్లను నోటితో తాకడంతో చిన్నారి మృతి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.